గోదాదేవి ఆవిడ రోజు పూలమాల అన్నీ తీసుకొని ఆవిడకి చాలా ఇష్టమైనటువంటిది. అలా వెళ్ళి చక్కగా పాసురాలన్నీ చెప్పుకుంటూ అందరినీ తలుపులు కొట్టి లేపుతూ ప్రతి వాళ్ళని, ఓయ్ నువ్వు లేచావా లేదా, ఇదిగో ఈ తలుపు గొళ్ళెం ఇలా ఉంది, ఆ స్వామివారి యొక్క లీలల్ని ఆయన గొప్పతనాల్ని అన్నిటినీ వర్ణించుకుంటూ అదే తలుచుకుంటూ ఆవిడ ఆయన అయిపోయేటటువంటిది ఏదైతే ఉందో దానినే ప్రత్యేకము ఈ మాసం కింద చెప్తారు. ఈ మాసములో కాత్యాయని అమ్మవారిని, పరమేశ్వరుణ్ణి మర్చిపోకుండా ధ్యానం చేయాలి. ఎవరు కాత్యాయని అమ్మవారిని ధ్యానం చేస్తారో ఈ మాసంలో పెళ్ళైనటువంటి వాళ్ళు చాలా కాలం దాకా వాళ్ళ సౌమాంగల్యము అనేటటువంటిది నిలిచి ఉంటుంది, దీర్ఘ సుమంగలిగా వాళ్ళు ఉంటారు. అదే పెళ్ళి కానటువంటి వాళ్ళకి యోగ్యమైనటువంటి భర్త వస్తాడు. ఇదంతా భౌతికం. కానీ ఇదంతా వదిలిపెడితే సాక్షాత్తు పరమాత్మతోటి కలవడానికి అనుబంధమైనటువంటి మాసము ఈ ధనుర్మాసము. ఇది మార్గశీర్షము పుష్యము మధ్యలో వచ్చేటటువంటి ఒక మహత్తరమైనటువంటి కాలమమ్మ. అంటే మన గొప్పతనం ఏమిటి అంటే ప్రతీది మనకి గ్రహాలతోటి అనుబంధమై ఉంటుంది. సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు, ఈ సమయంలో భూమి ఎక్కడ ఉంది, మిగతా గ్రహాలన్నీ ఏ ఏ కక్ష్యల్లో ఎక్కడ ఉన్నాయి, అలాంటి కక్ష్యల్లో ఉన్నప్పుడు సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఆచరణ, ధ్యానమో ప్రార్థనో ఈ విధమైన కార్యక్రమం చేస్తే అది వెంటనే ఫలిస్తుంది అని దర్శించినటువంటి మన ఋషులు అద్భుతమైనటువంటి ఆస్ట్రానమీ మీద, అద్భుతమైనటువంటి ఆస్ట్రాలజీ మీద పట్టున్నటువంటి ఋషులు వాళ్ళు ఆచారాలని నిర్ణయించారు. ఆ ఆచారాల్లో ఈ ప్రత్యేకత ఏమిటంటే కాత్యాయని అమ్మవారిని తలుచుకోవడం, ఆ వెంకటేశ్వర స్వామో రంగనాథుడో ఆ కృష్ణయ్యో ఆ రామచంద్రమూర్తో వాళ్ళని తలుచుకుంటూ వెళ్ళాలి. అయితే రాముడి దగ్గర కంటే కూడా ఎక్కువ కృష్ణయ్య దగ్గరికి, రంగనాథుడి దగ్గరికి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి ప్రత్యేకంగా వెళ్తారు, తరిస్తారు అందరూ ఈ పాసురాలు.